హలో గాయ్స్, దిస్ ఇస్ రీతు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం థంబ్‌నెయిల్‌లో కనిపిస్తున్న బ్యాంగిల్ బ్రాస్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా? రండి చేసేద్దాం. ఇక్కడైతే నేను 6 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకున్నాననమాట. చూడండి, నేను ఎగ్జాక్ట్‌గా ఏ ప్లేసెస్‌లో గమ్ పెట్టానో అక్కడ గమ్ పెట్టేసుకొని అండ్ దానిపైన ఇలా కుందన్స్ అనేవి పెట్టుకోవాలనమాట. ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ రావాలి. నేను ఇక్కడ ఎన్ని పెడుతున్నానంటే 3 కుందన్స్ అనేవి పెడుతున్నానండి. అండ్ అవి వాలిపోకుండా అప్పుడప్పుడు సెట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గమ్ పచ్చిగా ఉంటుంది కదా! సో, అలా వాలిపోకుండా సెట్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్‌లో నేనేం చేస్తున్నానంటే 2 కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అండ్ దీనిపైన నేనేం చేస్తున్నానంటే మళ్ళీ గమ్ పెట్టేసుకొని దాంతో ఈ బ్యాంగిల్ అనేది కవర్ చేసేసుకుంటున్నానండి. అండ్ వెనకాతల కూడా కొంచెం గమ్ అనేది అంటించుకుంటే మనకి బ్యాంగిల్ అనేది సెక్యూర్ అయిపోతదనమాట. ఇగోండి, నేను బ్యాంగిల్ అనేది ముందు రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే అంటే గమ్ పెట్టిన నెక్స్ట్ డే అనేది చేస్తున్నానండి. ఇక్కడైతే మళ్ళీ గమ్ అనేది పెట్టేసుకొని స్ట్రాండ్స్ అయితే నేను అంచనా ప్రకారం తీసుకున్నాననమాట. ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. వెనక నుండే ట్రై చేయండి ఎప్పుడు కూడా, ముందు నుంచి కాదు. ముందు నుండి చేస్తే మనకి ఈ థ్రెడ్ అనేది సెట్ కాదనమాట. సో, ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను వీడియోలో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఎందుకంటే ల్యాగ్ అవుతుంది బాగాన, అందుకనే. ఇలా చుట్టుకుంటూ పల్చగా చుట్టుకుంటూనే వెళ్ళండి. ముద్దలుగా అయితే అస్సలు చుట్టకండి. ముద్దలుగా చుడితే బ్యాంగిల్ అవుట్‌పుట్ అనేది రాదనమాట. సో, ఇలా పల్చగా చుట్టుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్‌లో గమ్ పెట్టేసుకుంటే మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ కూడా ముద్దగా లేకుండా నీట్‌గా వచ్చింది కదా! అయితే ఇప్పుడైతే ఈ ఈ ఇలా ఫ్లవర్ అనేది నేను ముందే చేసుకున్నానండి. ఎందుకంటే ఈ బ్రాస్లెట్ అంటే నేను ఆల్రెడీ చూపిచ్చాను మన ఛానల్‌లో చాలా సార్లు. అందుకనే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే చూపించలేదు. ఒక రెక్కకే చూపిస్తున్నాను. నేను షుగర్ బీడ్స్ పింక్ కలర్‌వి తీసుకొని హోల్ అనేది కనిపించకుండా అంటించుకుంటున్నానండి. ఒక వరుస క్రమంలోనే అంటిస్తున్నాను. మీకు నచ్చితే మీకు మెస్సీగా కూడా అంటించుకోవచ్చు. అండ్ మొత్తం అంటించాక ఇలా చేత్తో ఇలా ఒత్తితే మొత్తం అంతా గమ్‌కి అంటుకుపోయి ఉంటాయన్నమాట. అండ్ మధ్యలో కూడా నేను గమ్ పెట్టేసుకొని ఏం చేస్తున్నానంటే షుగర్ బీడ్స్, నా దగ్గర అయితే సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్ అనేవి ఉన్నాయండి. సో, నేను అవైతే అంటిస్తున్నానన్నమాట మధ్యలో. ఈ షుగర్ బీడ్స్ ఎందుకు అంటించాము అంటే బేస్ కోసం అండి. దీనిపైన మనం జర్కన్ స్టోన్స్ అనేవి అంటించబోతున్నాం. సో, అందుకే షుగర్ బీడ్స్ బేస్‌లా తీసుకున్నాననమాట. ఈ షుగర్ బీడ్స్ పైన మళ్ళీ మనం గమ్ అనేది అంటించుకోవాలనమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టేశాను. అంటే పడిపోయిందనమాట అలాగా. ఇగోండి, ఇక్కడ బ్లూ కలర్ జర్కన్ స్టోన్స్ అనేవి నేను అంటించుకుంటున్నాననమాట. మధ్యలో ఒకటి అండ్ చుట్టూ 5. అప్పుడు మొత్తం అంతా కవర్ అయిందండి. మీరు తీసుకున్న ఫ్లవర్ బట్టి మీరు జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవచ్చు. ఇగోండి, మనకైతే ఇక్కడ అంటించేసుకున్నాం. దీనిలాగే 5 ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాం. క్యూట్‌గా ఉన్నాయి కదా! మొత్తం చుట్టూ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకొని బ్యాంగిల్ పైన కరెక్ట్‌గా మధ్య పార్ట్‌లో ఈ ఫ్లవర్స్ అనేవి అంటించుకుంటున్నామండి మనం. ఈ ఒకదాని తర్వాత ఒకటి మనం గమ్ పెట్టేసుకొని ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకలానే అంటించుకోవాలి. అండ్ పక్కన అటు ఇటు స్పేస్ వచ్చినా ఏం ప్రాబ్లమ్ లేదండి. తర్వాత మనం లాస్ట్‌లో అవి షుగర్ బీడ్స్‌తో కవర్ చేసేద్దాము. ఇగోండి, మనం 5 ఫ్లవర్స్ కూడా మొత్తం ఇలా అంటించేసామన్నమాట. ఇలా చూడ్డానికి బ్యాంగిల్ బావుంది కదా! నాకైతే నచ్చింది. అండ్ మొత్తం వెనకాతల ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొత్తం ఒకేలా కాదు. ఇది బ్రాస్లెట్ కదా! ఇక్కడైతే మనం డ్రాప్ షేప్డ్ చిన్న డ్రాప్ ఉంటది కదా! ఆ డ్రాప్ షేప్డ్ కుందన్స్ తీసుకొని ఫ్లవర్ షేప్‌లో అంటించుకుంటున్నాం ఇక్కడైతే. ఇగోండి, అయితే ఒక ఫ్లవర్‌లా వచ్చేసిందనమాట. ఆ మధ్యలో వచ్చేసి 4 స్టోన్ అనేది పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇగోండి, మనకిక్కడ 2 ఫ్లవర్స్ వచ్చాయి. ఈ 2 ఫ్లవర్స్ వచ్చినట్టే నెక్స్ట్ సైడ్ కూడా ఇంకో 2 ఫ్లవర్స్ అంటించుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చిన్న డిజైన్, అక్కడ ఫ్లవర్ పెట్టేంత ప్లేస్ అయితే లేదు కదా! సో, చిన్న డిజైన్ అనేది చేసేసుకుంటున్నామండి. ఈ డ్రాప్ కుందన్స్ అండ్ స్క్వేర్ షేప్డ్ కుందన్స్‌తోని సేమ్. ఒక సైడ్ డిజైన్ ఎలా వచ్చిందో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ వస్తుందండి. అండ్ మధ్యలో కూడా నేను ఇలాగే డిజైన్ అనేది పెట్టేసుకున్నాననమాట. మీకు చూస్తే అర్థమవుతుంది కదా! అర్థమవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఇగోండి, కొంచెం ఇలా సెట్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్‌లో మనం ఏం చేస్తామంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా! ఈ గ్యాప్స్ ఉంటే నాకు నచ్చదండి. నేను మీకు చాలా సార్లు చెప్పాను. సో, దానికోసం నేను ఈ షుగర్ బీడ్స్‌తో కవర్ అనేది చేసేసుకుంటున్నానండి. ఇగోండి,
ఇటు సైడు లాస్ట్‌లో కూడా ఒక్కొక్క షుగర్ బీడ్ అంటించేసుకుంటున్నాను. మనకిక్కడ బ్యాంగిల్ అనేది ఫినిష్ అయిపోయిందనమాట. బ్రాస్లెట్ బ్యాంగిల్. నేను ఇది చేయడానికైతే చాలా కష్టపడ్డానండి. కానీ మీరు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ప్లీజ్ అండి, నా కష్టానికి ఒక్క లైక్ అనేది ఇచ్చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మీరు గాని నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన ఒక నంబర్ పెడతా. దానికి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాననమాట. మన ఛానల్‌లో ఇంకా బ్రాస్లెట్ ఆఫర్ నడుస్తూనే ఉంది. ప్రైజెస్ కూడా మీకు అందుబాటులోనే ఉంటాయన్నమాట. సో, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.